సోనియమ్మ చెప్పింది ఏం చెప్పిందో కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం ₹1 రాలేదు, ఒక్కరికి ఇల్లు రాలేదు. అదేవిధంగా ఈరోజు మరి ఉచిత విద్యుత్ అనేటువంటి మాస ఈ యొక్క వాగ్దానంలో చెప్పడం, అది కూడా మరి ఎక్కడ కూడా అమలు జరిగే పరిస్థితి లేదు. అదే కాకుండా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఫల్యాలు అనేక రకాలుగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఎటు చూసినా మనకు కనిపిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఏ ఊరికి వెళ్తే ఆ ఊళ్ళో ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద, అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీద, నేను అధికారంలోకి వస్తే ఈ భూ ఆక్రమణదారుల మీద కేసులు పెడతాము, దర్యాప్తులు చేస్తాము, జైళ్లకు పంపిస్తామని ముఖ్యమంత్రి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఎన్నికల ప్రచారంలో చెప్పారు. కానీ ఏ ఒక్కటి కూడా అమలు జరిగేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు కావచ్చు, లేక ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లు అందరూ కూడా పెండింగ్ లో ఉన్నటువంటి 3 డిఏలను తక్షణం అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఒక్కటి మాత్రమే అమలు చేశారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మరి పెండింగ్ లో ఈరోజు 5 డిఏలు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినట్టుంది, అది ఇంతవరకు పెండింగ్ లో ఉంది. అంగన్వాడీ టీచర్లకు 18,000 పెంచుతామని చెప్పారు. అదేవిధంగా మరి ఈరోజు ఇంతకుముందు నేను చెప్పినట్టు హోంగార్డులకు 3 నెలల లోపల, అధికారంలోకి వచ్చినటువంటి 3 నెలల లోపల హోంగార్డులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు. అది కూడా ఎక్కడ చేసే పరిస్థితి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు మరి ఇతర వైఫల్యాలు అనేక రకాలుగా ఉన్నాయి. గ్రామ పంచాయతీల్లో ఆస్తి పన్ను, ఇంటి పన్ను బకాయిలపై పెనాల్టీలు రద్దు చేస్తామని చెప్పారు. సన్న బియ్యం, తెల్ల కార్డుల మీద సన్న బియ్యం ఇస్తామని చెప్పారు. ఇది కూడా అమలు చేసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం లేదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి